ఈరోజు భూతల స్వర్గం అనబడే లేక్ తాహో అనేటువంటి నేషనల్ పార్క్కి ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం. మరి ఈరోజు చూసినట్లయితే అమెరికాలో ఉన్నటువంటి ఒక సరస్సు, అమెరికాలో ఉన్నటువంటి పెద్ద సరస్సుల్లో రెండవ సరస్సు లేక్ తాహో. ఇది పర్యాటకులకి ఎంతో సుందర స్వర్గం. మరి ఈ లేక్ తాహోకి మనం బయలుదేరి వెళ్తున్నాం. మరి ఈ రోడ్ ట్రిప్లో మాకు కనపడుతున్నటువంటి అందాలన్నీ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ లేక్ తాహోకి మనం వెళ్తున్నాం. ఇది అమెరికాలోనే రెండవ పెద్ద సరస్సు. ఈ సరస్సు యొక్క విస్తీర్ణం 191 చదరపు మైళ్ళు, అంటే చాలా పెద్ద విశాలమైనటువంటి సరస్సు. ఈ సరస్సు మనం చుట్టూ మనకి రోడ్డు 100 కిలోమీటర్ల రోడ్డు మన చుట్టూ ఉంటుంది. అటువంటి పెద్ద సరస్సు ఉన్నటువంటి ప్రాంతం లేక్ తాహో. ఇది నవాడా రాష్ట్రానికి బార్డర్లో, నవాడా రాష్ట్రం కూడా దీనికి బార్డర్లో ఉంటాం. దీనికి అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి క్లబ్స్ అన్నిటికీ కూడా పర్యాటకులకి ఆనందం కలిగించేటువంటి విషయం ఇది. ఇప్పుడు మనం ఈ రోడ్డు వెంబడి మన అందాలను చూస్తూ మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది గతంలో 2000 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇది ఏర్పడిందని చెప్పి అందరూ తెలపటం. ఇక్కడ వేసవికాలంలో ఈ లేక్ అంతా కూడా బోటింగు, స్విమ్మింగు చాలా ఎక్కువగా ఉంటుంది. అదే రకంగా శీతాకాలం వచ్చినప్పటికీ ఈ లేక్ ఏరియా మినహా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా కూడా నిలువెత్తు మంచుతోటి కప్పబడిపోయి పర్యాటకులకి స్కేటింగు, మంచులో ఆడుకోవటం, ఈ స్కేటింగ్ చేయటం, అలాగే రోప్ ఉంటుంది కొండ మీదకి. రోపు ద్వారా కొండపైకి వెళ్ళి ఆ కొండపై నుంచి కిందకి జారే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ రకంగా ఈ పర్యాటకులు అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి పర్యాటకులు అందరూ కూడా ఇక్కడ వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఇక్కడికి వెళ్తుంటారు. అలాగే ఈ ఫారెస్ట్ ఇది ఇదంతా ఫారెస్ట్తో కూడుకుంది. ఈ ఫారెస్ట్లో అన్నీ కూడా చెట్లు, ఫైన్ వృక్షాలు. ఈ చెట్ల యొక్క వృక్షాల పేరు ఫైన్ వృక్షాలు కలిగి ఉన్నటువంటి ఫారెస్ట్ ఇదంతాను. అలాగే సముద్ర మట్టానికి 6,225 అడుగుల ఎత్తులో ఇక్కడ ఈ లేక్ ఉంది. అలాగే దాని చుట్టూ కూడా గ్రానైట్ కొండలు. ఇప్పుడు మీరు చూడండి, చాలా ఎంతో అద్భుతంగా ఈ దృశ్యాలన్నీ ఉంటాయి. అలాగే ఎక్కడ చూసినా ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా భూతల స్వర్గంలాగా చూడడానికి ఎంతో కనువిందు కలిగించేటువంటి విషయం. పర్యాటకులని అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఈ ప్రాంతం సహజ సిద్ధంగా ఏర్పడింది. ఇటువంటి ఎన్నో ఈ అమెరికాలో ఉండటం అది అమెరికా అదృష్టంగా మనం భావించాలి. ఆ రకంగా వీళ్ళు ఇక్కడ ఈ పర్యాటక రంగం బాగా ఏర్పరచుకుని ఎన్నో మిలియన్ డాలర్ల ఆదాయాన్ని వీళ్ళు దీనివల్ల పొందుతున్నారు. అదేవిధంగా ఇక్కడ నవాడా రాష్ట్రం అని చెప్పి మీకు చెప్పాను కదా, నవాడా స్టేటు దీనికి బార్డర్లో ఉంది. ఇక్కడ క్యాసినోస్ పర్మిషన్ ఉంది ఆ రాష్ట్రంలో. ఇది కాలిఫోర్నియా రాష్ట్రం. ఇప్పుడు నేను చూపించేది ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలో క్యాసినోవాకి పర్మిషన్ ఉండదు. దీనికి బార్డర్లో ఉన్నటువంటి నవాడా ఈ రాష్ట్రం బార్డర్లో ఈ క్యాసినోవాలు ఉంటాం. పర్యాటకులకు ఎంతో ఆనందం కలిగించేటువంటి విషయం. అందుచేత ప్రతి ఒక వారం వచ్చి 80,000 నుండి 3 లక్షల మంది పర్యాటకులు ఈ లేక్ తాహోకి రావటం, ఇక్కడ ఉన్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా చూసి ఆనందపడతాం. అలాగే వచ్చిన వాళ్ళు 2 రోజులు 3 రోజులు
ఉండేటువంటి మరి పరిస్థితి కూడా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ రిసార్ట్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలోనే వాళ్ళు ఏర్పాటు చేశారు. అంత గొప్ప మరి సుందరంగా ఉండేటువంటి ఇది ప్రాంతం. మరి మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా కన్నుల విందుగా ఉండేటువంటి మరి ఈ పర్వతాలు, అలాగే వృక్షాలు, ఈ ఫారెస్టు, దీన్ని లేక్ తాహో నేషనల్ పార్క్ అని కూడా మరి పిలవటం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం అమెరికా లేక్ తాహోకి ఎంటర్ అవుతున్నాం. లేక్ తాహోకి ఎంటర్ అయిన తర్వాత లేక్ తాహో సరస్సు, ఈ సరస్సు దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు సరస్సు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ బోటింగు అన్నీ కూడా మరి బాగా ఉంటాయి. అక్కడ ఈ బోటింగు, ఇవి చిన్న బోట్ల కాడ నుంచి చాలా పెద్ద పెద్ద బోట్లు కూడా ఉంటాయి. మనిషికి వచ్చి $150 మరి ఈ బోట్లో విహరించడానికి మరి తీసుకుంటారు. $150 అంటే ఒక 12,000 రూపాయలు మన ఇండియన్ మనీ అవుతుంది. ఇదే లేక్ తాహో. మనం లేక్ తాహోకి ఎంటర్ అయ్యాం. లేక్ తాహోకి ఎంటర్ అయ్యి లేక్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తాం. అక్కడ ఉన్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలు ఈ విధంగా మరి ఎక్కడ చూసినా కూడా కనుల విందుగా ఈ లేక్ తాహో ఉంటుంది. ఇది అమెరికాలోనే రెండవ పెద్ద నది ఈ యొక్క సరస్సు. ఈ సరస్సు ఇది మంచినీటి సరస్సు. మరి ఎన్నో వేల గ్రామాలకి ఈ సరస్సులో నుంచి మంచినీరుని వాళ్ళు వాడుకుంటాం. ఆ విధంగా ఇక్కడ మరి పర్యాటకులకి, అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకులు అందరికీ కూడా మరి అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. పెద్ద పెద్ద రిసార్ట్స్ ఉన్నాయి. అలాగే షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్లు ఉన్నాయి. ఈ విధంగా మరి అమెరికాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఇది కూడా ఒక పెద్ద గొప్ప ప్రాంతం అని చెప్పి మనం చెప్పక తప్పదు. ఈ విధంగా మరి పర్యాటకులందరూ కూడా ఈ లేక్ తాహోకి రావటం, ఇక్కడ 1 డే నుండి 2 days 3 days మరి ఇక్కడ స్టే చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలన్నింటినీ కూడా మరి చూసి అక్కడ మరి ఫ్యామిలీతో సహా అందరూ కూడా వెళ్ళి మరి రావటం జరుగుతుంది. ఈ విధంగా అమెరికాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి నేను ఈ అమెరికాలో ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మరి మీకు అందరికీ కూడా మరి చూపించేటువంటి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇటువంటి వీడియోలు అన్నిటిని కూడా మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. చాలామందికి కూడా మీరు చూసేటువంటి అవకాశం మీకు కల్పించడానికి ఉంటుంది. ఇప్పుడు లేక్ తాహో, ఈ లేక్లో ఉన్నటువంటి బోట్లు ఇవన్నీ కూడా వందలాది బోట్లు ఉంటాయి. ఇక్కడ మచ్చుకి మీకు ఒక 30-40 బోట్లు ఉన్న ఇటువంటి ప్రాంతం అంతా కూడా నది చుట్టూ అంటే 100 కిలోమీటర్లలో రోడ్డు ఉంటుంది. ఈ 100 కిలోమీటర్లలో నది చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా లేక్ యొక్క సుందర దృశ్యాలని మనం చూడడానికి అనువుగా మరి ఇక్కడ ప్రభుత్వం ఎంతో మరి డబ్బుని మరి వెచ్చించి ఇక్కడ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేసి ఇక్కడ పర్యాటకులకి ఎంతో మేలు కలిగేటువంటి విధంగా మరి వాళ్ళ ప్రయత్నం చేశారు. అదేవిధంగా శీతాకాలం వచ్చినప్పటికీ ఇక్కడ మొత్తం కొండలన్నీ కూడా మంచుతో కప్పబడిపోతాయి. నిలువెత్తు మంచుతో కప్పబడిపోయి మరి ఎక్కడా కూడా ఈ ప్రాంతాలను అంత మంచు కొండల్లాగా కాశ్మీర్, అలాగే హిమాలయాలు మించి ఈ ప్రాంతం అంతా కూడా మంచుతో కప్పబడిపోతుంది. అలాగే ఇప్పుడు మనం లేక్ని మనం చూస్తున్నాం. ఇంకా ఈ లేక్ చుట్టూ ఉన్నటువంటి 100 కిలోమీటర్ రోడ్లో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ఇదొక ఏరియా. ఇక్కడ మనం ఆగి ఇక్కడ కూడా మనం ఈ యొక్క లేక్ని యొక్క సుందర దృశ్యాలు మరి చూసి ఆనందపడేటువంటి విధంగా ఇక్కడ ఈ లేక్ యొక్క దృశ్యాలన్నీ కూడా మీకు నేను చూపించడానికి మరి ప్రయత్నం చేస్తున్నాను. గొప్ప మరి ప్రాంతాలలో దీన్ని కూడా ఒక గొప్ప ప్రాంతంగా చెప్పబడేటువంటిది లేక్ తాహో. ఇది
పర్యాటకుల యొక్క మీకు ట్రావెలింగ్ చేసేవాళ్ళు, ప్రకృతిని ప్రేమించే వాళ్ళకి ఇది స్వర్గదాయకంగా ఉంటుంది. అటువంటి మరి దృశ్యాలు ఇక్కడ 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 ఉన్నాయి. తన్మయత్వం చెందేటువంటి విధంగా ఈ దృశ్యాలన్నీ కూడా ఉంటాయి. ఈ లేక్ తాహో చుట్టూ 100 కిలోమీటర్ల రోడ్లో మనం ప్రయాణం చేస్తూ అన్ని దృశ్యాలని అలాగే మరి కొండ ప్రాంతాలని, అలాగే ఫైన్ ట్రీస్ని, అలాగే ఫారెస్ట్ని అన్నీ కూడా మనం సందర్శిస్తూ చూస్తూ మనలో మనమే తన్మయత్వం పొందేటువంటి విధంగా ఈ ప్రాంతం లేక్ తాహో ఉంది. ఇది భూతల స్వర్గం అని చెప్పి కూడా ఈ ప్రాంతాన్ని మరి పిలుస్తారు. అదేవిధంగా ఎక్కడికక్కడికి పర్యాటకులకి మరి కార్ పార్కింగు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయటం, అలాగే ఇక్కడ మరి అన్ని టాయిలెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా చెత్త అనేది ఎక్కడ కనపడదు. ఎవరైనా చెత్త కనుక ఇస్తే కనుక అది కెమెరాలో అక్కడ ఉన్నటువంటి కెమెరా రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయినటువంటి బారిని ఐడెంటిఫై చేసి $1000 ఖచ్చితంగా వాళ్ళకి ఫైన్ పడుతుంది. $1000 అంటే ఇండియా మనీ 85,000 రూపాయలు. మరి ఆ విధంగా ఇక్కడ చాలా పరిశుభ్రంగా ఉండడానికి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అమలు చేసి మరి ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండేటువంటి విధంగా మరి అమెరికా ప్రభుత్వం మరి చూస్తుంది. ఇప్పుడు మనం లేక్ తాహో మనం చూస్తున్నాం. దీని వైశాల్యం 191 చదరపు మైళ్ళు విస్తీర్ణం కలిగినటువంటి లేక్ తాహో. అంటే ఇంచుమించు ఒక సముద్రంలా ఉన్నటువంటి నది, సరస్సు. ఇది సముద్రంలో ఉన్నటువంటి సరస్సు. అటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఈ విధంగా మరి అమెరికాలో ఉన్నటువంటి అందాలన్నింటినీ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. అలాగే మీరు ఈ వీడియోలన్నింటినీ కూడా మరి షేర్ చేయండి, లైక్ చేయండి, లైక్ కొట్టండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతోమంది మరి పర్యాటకులు కానీ, అలాగే పర్యటించేటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు తెలుసుకునే విధంగా ఉంటుంది. అలాగే ఈరోజు వేసవకాలంలో కూడా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల మంచు వర్షం పడుతుంది. అదిగో చూడండి, ఇప్పుడు మీకు మంచు వర్షం కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి మరి లేక్ తాహో మరి ఈ యొక్క దృశ్యాలని మీకు అందరికీ చూపించేటువంటి అవకాశం నాకు కలిగినందుకు మరి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మరి అభినందనలు. మీరు చూపించేటువంటి యొక్క ఉత్సాహమే ఇవన్నీ కూడా నేను చిత్రీకరించి మీకు నేను చూపించడానికి ఆస్కారం ఏర్పడింది. మరి ఇంకా మరిన్ని వీడియోలు మరి చూపించేటువంటి విధంగా నేను రోజు మరి నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.